విశ్వేశ్వరరెడ్డి గారు, మీ రాజకీయ జీవితం ప్రస్తుతానికి మీరు స్టార్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ ఏమని చెప్పగలరు? నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మా ఫాదర్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ లీడరు. తర్వాత మా ఫాదర్ కూడా జిల్లా ఏఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాడు. నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచి కూడా అనంతపూర్ డిగ్రీ కాలేజ్ చాలా పాపులర్ కాలేజ్ అప్పట్లో. డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ నేను చైర్మన్గా ఎలక్ట్ అయ్యా డైరెక్ట్ ఎలక్షన్లో. మరి యూనివర్సిటీలో స్టూడెంట్స్ నేను చైర్మన్గా ఎలక్ట్ అయ్యా. యూనివర్సిటీలో స్టూడెంట్ సెనేటర్గా అదొక్కసారే ఉన్నాయి ఎలక్షన్స్ మేము ఉన్నప్పుడు. స్టూడెంట్ సెనేటర్గా కూడా ఎలక్ట్ అయ్యా. అట్లా స్టూడెంట్ పాలిటిక్స్లో నేను ఎప్పుడు పాపులర్ లీడర్గా ఉండేవాడిని. ఎలక్టెడ్ చైర్మన్గా ఉన్నా, సెనేట్ మెంబర్గా ఉన్నా. ఆ విధంగా అప్పటి నుంచి పాలిటిక్స్లో ఉన్నా. ఆ తర్వాత స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర లీడర్గా ఉన్నా. ఎస్ఎఫ్ఐ తర్వాత ఏఐవైఎఫ్ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్కి స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసా. హైదరాబాద్లో 3 years అక్కడే ఉన్నా. అప్పుడు చాలామంది పరిచయం. మేము అప్పుడు రాష్ట్ర అజిటేషన్ ఒక 30 సంఘాలతో కలిపి చేసాం. ఓకే. నక్సలైట్స్, లెఫ్ట్ పార్టీస్, తర్వాత టీడీపీ, తర్వాత ఇప్పుడు కృష్ణయ్య గారు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళంతా ఉన్నారు అప్పుడు మా కమిటీలో. మేము 30 సంఘాల కమిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఉద్యమం చేశాం. అప్పుడు రాష్ట్ర స్థాయిలో ఒక 40,000 మంది యూత్ స్టూడెంట్స్తో బహిరంగ సభ ర్యాలీ చేసాం. ఆ బ్యాక్గ్రౌండ్లో కోర్టు జడ్జిమెంట్ వీటన్నిటి బ్యాక్గ్రౌండ్లో అప్పుడు నెదురుమల జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది. అది చాలా పెద్ద అజిటేషన్. అప్పుడు కృష్ణ యాదవ్ గారంట, ఈ వై వెంకటేశ్వర్ అంతా రాష్ట్ర నాయకులందరం కలిపి నడిపాము. 30 సంఘాలు. అది కొద్దిగా హిస్టారికల్ స్ట్రగుల్ అది నడిపాము. అట్లా స్టూడెంట్ లీడర్గా సెనేట్ సిండికేట్లకు ఎలక్షన్ జరపాలని ఎస్కే యూనివర్సిటీని ఆ రోజు స్వతంత్రంగా యూనివర్సిటీగా దాన్ని డెవలప్ చేయాలనేటువంటి అజిటేషన్స్, కొత్త కోర్సులు, తర్వాత కరువు ప్రాంతాల ఫీజుల రద్దు కోసం చాలా కేసెస్ ఫేస్ చేసాం. చాలా అణిచివేత ఎదుర్కొన్నాం. అదేవిధంగా మా కమ్యూనిస్ట్ పార్టీలో కూడా తర్వాత స్టూడెంట్ యూత్ డేస్ అయిన తర్వాత జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా పనిచేసా. అనంతపూర్ టౌన్ కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా పనిచేసా. తర్వాత మా ఉరవకొండ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం అదంతా చేసాం. తర్వాత కౌకుంట్ల ల్యాండ్ స్ట్రగుల్, చాలా పాపులర్ ల్యాండ్ స్ట్రగుల్ అప్పట్లో. స్వయంగా ఎన్టీ రామారావు గారు వచ్చి ల్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాడు. సిపిఐ సిపిఎంకి సంబంధించిన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీస్, స్టేట్ సెక్రటరీస్ అందరు పాల్గొన్నారు. అది చాలా పెద్ద అజిటేషన్. దానివల్ల 1000 మందికి భూములు వచ్చాయి. దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఫైట్ చేసాం. ఆ విధంగా ప్రారంభం నుంచి అనేక కేసులు ఎదుర్కొన్నాం. జనరల్గా నన్ను చాలా సైలెంట్గా ఉంటుంటారు, కానీ నాకు స్టూడెంట్ డేస్లో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు మర్డర్ కేసులు, బాంబుల కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు, అన్ని తప్పుడు కేసులు కూడా ఎదుర్కొని నాకు అలవాటు అయిపోయింది అదంతా కూడా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనతో పాటు మేము ఇన్ఛార్జ్గా ఉన్నా. కొత్తగా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన రోజు నుంచి కూడా ఉన్నా. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేశా. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టే ముందు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టేసి సీనియర్స్ అందరూ వద్దన్నా కూడా వినకుండా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పైన ఉన్న అభిమానంతో జగన్ గారి పక్షాన ఉండి ఫస్ట్ నుంచి ప్రారంభం నుంచి ఉన్నాం, పనిచేసాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు బాగా గుర్తింపు ఇచ్చేవాడు. ఆ విధంగా ఫస్ట్ నుంచి పాలిటిక్స్లో ఉంది. మిమ్మల్ని చూస్తే మామూలుగా జనాల్లో కానీ తిరుగుతున్నప్పుడు మీరు చాలా సాఫ్ట్గా కనబడతారు. అంటే చాలా స్మూత్గా అందరినీ పలకరిస్తారు. ప్రతి ఒక్కరితోనూ, కార్యకర్తలతోనే కానీ ఎవరితోనైనా కూడా చాలా క్లోజ్గా మూవ్ అవుతారు. ఒక పొలిటీషియన్ అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని లేకుండా మీ నియోజకవర్గంలో అయినా కూడా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. ఇద్దరు పార్టీ నేతలు తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, దాడులు చేసుకోవడాలు ఇవన్నీ చూస్తున్నాం మన జిల్లాలో కూడా. కానీ మీ నియోజకవర్గంలో చాలా ఒక అర్థవంతంగా నడుస్తూ ఉంటుంది. మీరు కామెంట్ చేసినా లేకపోతే మీ ప్రతిపక్షాలు కామెంట్ చేసినా ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తారు? మీరంతా లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు, కానీ మీ దగ్గర
ఈ ఈ పార్టీస్ అన్ని తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, కాంగ్రెస్, ఇవన్నీ రైటిస్ట్ భావాలు ఉండేటివి. మీరు ఎట్లా ఇమ్మడగలిగారు ఇక్కడికి వచ్చిన తర్వాత? యాక్చువల్గా హుందాగా పాలిటిక్స్ నడపాలని అనుకుంటాం. నాకు కేశవ్కు టాకింగ్ టర్మ్స్ కూడా లేవు. మా ఫాదర్ వాళ్ళ మర్డర్ కేసులో వాళ్ళ ఫ్యామిలీ ఉందని చెప్పి మేము అప్పట్లో కేసెస్ పెట్టాము. అట్లాంటి తీవ్రమైన వైరుధ్యం ఉంది. అయితే దిగజారి మాట్లాడుకోవటం అనేటువంటిది ఎప్పుడు చేయలేదు. దానివల్ల వచ్చేది ఏమీ ఉండదు, దానివల్ల నష్టం తప్ప లాభమే ఉండదు. హుందాగా రాజకీయాలు మాట్లాడాలా, ప్రజా సమస్యలపైన ఎక్కువ విమర్శలు చేస్తాం. ఆ విధంగా ఎప్పుడు హుందాగానే రాజకీయాలు నడుపుతాం. తర్వాత జనరల్గా జిల్లా పాలిటిక్స్లో లాస్ట్ టైం నేను ఒకసారి ఫస్ట్ టైం జగన్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు నేను ఒక్కడనే ఎమ్మెల్యేగా ఉన్నా. నేను ఏ సమావేశాలకు పోయినా దాదాపు 95% మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అందరూ టీడీపీ వల్లే ఉండారు. కానీ ఆ మీటింగ్స్లో నేను ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహించేవాడిని, బాగా మాట్లాడేవాడిని గవర్నమెంట్ తప్పిదాల పైన. బట్ అయితే వాళ్ళందరూ కూడా స్టూడెంట్ లీడర్గా చాలా రోజులు ఉన్నా, ఎక్కువ మంది మాతో పాటు స్టూడెంట్ డేస్లో అజిటేషన్స్లో పాల్గొన్న వాళ్ళు, మా ఇంట ఉన్న వాళ్ళు, లేకపోతే నేను బాగా తెలిసిన వాళ్ళు స్టూడెంట్ డేస్ నుంచి ఉన్నారు. కాబట్టి నన్ను అట్లా అవమానపరిచేది అట్లాంటి చేసేవాళ్ళు కాదు. హుందాగానే వాళ్ళు నా పట్ల ప్రవర్తించేవాళ్ళు. అందుకనే మా మధ్య నేను అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా బహుశా నా పట్ల అట్లా నెగిటివ్ ధోరణి కనిపించేది కాదు. నాకు కూడా ఎందుకు అట్లా వల్గర్గా మాట్లాడడం కానీ ఇట్లాంటివన్నీ కూడా నచ్చేటివి కాదు. ప్రజా సమస్య విషయంలో మాత్రం నేను రాజీ పడకుండా ప్రజలకు అనుకూలమైనటువంటి వాదన ఎప్పుడు చేసేవాడిని. అందుకని అట్లాంటివి చేస్తూ ఉంటే పెద్ద హుందాగానే ఉండొచ్చు. తర్వాత మా స్టూడెంట్ డేస్లో చూసిన వాళ్ళు నన్ను ఒక అజిటేటర్గా, గట్టివాడుగా అట్లే చూస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు నేను మెత్తక్ అనేటువంటిది మాట్లాడుతుంటారు. కానీ మెత్తక్ అంటే దేంట్లో మెత్తక్ మాట్లాడేది మెత్తగా మాట్లాడచ్చు. కానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు స్ట్రగుల్ చేసినప్పుడు కానీ, లేకపోతే పోలీస్ కేసెస్ విషయంలో కానీ, గవర్నమెంట్ పైన అజిటేషన్ చేయాలనేటప్పుడు కానీ, అట్లాంటి దాంట్లో చాలా గట్టిగా ఉంటాను నేను.